రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని టార్గెట్ పెట్టుకుని పూర్తి చేస్తామన్నారు. ఈఎంఐ పద్ధతిలో లబ్ధిదారులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు సరసమైన ధరలకు ఇళ్లను అందజేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తారని తెలిపారు. పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని, ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉండాలని ఏడుకొండవాడిని మొక్కున్నాను. ఇల్లు లేని అర్హత కలిగిన